హాయ్ టు ఆల్ హెల్దీ స్వీట్ కార్న్ సమోసా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక వాటర్ అనేది రోల్ బాయిలింగ్ అయ్యాక ఇక్కడ వచ్చేసరికి స్వీట్ కార్న్ వేసి స్వీట్ కార్న్ కుక్ అవుతూ ఉంటాయి. స్వీట్ కార్న్ కుక్ అయ్యే లోపల మనం చపాతీ గోధుమ పిండి తీసుకొని చపాతీ ఇలాగా మిక్చర్ని కలుపుకొని ఇలాగా పల్చగా పాముకోవాలి. ఎంత పల్చగా అంటే అంత పల్చగా, చాలా పల్చగా పాముకొని పెనం మీద రెండు వైపులా 30 సెకండ్స్ అనమాట, 30 సెకండ్లు కాల్చుకోవాలి. లైట్గా కొంచెం ఆయిల్ వేసి కాల్చుకొని 4 వైపులా ఎడ్జెట్స్ అనేది కట్ చేసుకోవాలి సమానంగా వచ్చేటట్టు. చూస్తున్నారు కదండీ వీడియోలో చూసిన ప్రాసెస్ ప్రకారం 4 వైపులా ఎడ్జెట్స్ అనేది సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకొని, ఇది వచ్చేసరికి మనకి స్వీట్ కార్న్ సమోసాకి కావాల్సిన పైన లేయర్ అనమాట. ఈ లేయర్స్ కూడా మనం ఆల్రెడీ ముందే చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ లోపల ఈ హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనం పైన లోపల అప్లై చేయడానికి స్వీట్ కార్న్ సమోసాకి కవర్ చేయడానికి గోధుమ పిండి వాటర్ మిక్స్ చేశాను థిక్గా. మనం ఇందాక చపాతీ ఔటర్ లైన్ కింద కట్ చేసింది కూడా వేస్ట్ చేయకుండా డీప్ ఫ్రై చేసుకొని ఈ కరకరలాడేవి కూడా మిక్సీలో వేసుకొని ఇక్కడ అటుకులు వేసుకోండి. అటుకులు వేయటం ఇక్కడ మేమైతే మర్చిపోయాము. మీరు అటుకులు వేసి ఇక్కడ మనం ఫ్రై చేసిన ఈ క్రిస్పీగా ఉన్నాయి ఈ కూడాను కొంచెం మిక్సీ తిప్పండి. మిక్సీ తిప్పాక ఇక్కడ ఇందాక స్వీట్ కార్న్ కుక్ చేసింది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి. దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. నేను మా టేస్ట్‌కి తగ్గట్టుగా నేను వేసుకున్నాను ఉప్పు, కారం, గరం మసాలా. అండ్ ఇందాక మిక్సీ తిప్పిన పౌడర్ ఉంటుంది కదండీ, అటుకులు మనకి మిక్చర్ ఉంటుంది కదండీ, ఆ మిక్చర్ అనేది ఇక్కడ మిక్స్ చేయండి. ఈ స్వీట్ కార్న్‌లో మిక్స్ చేయండి హ్యాపీగా. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మనం సమోసా లేయర్స్ కింద ఆల్రెడీ మనం కాల్చుకొని ఉన్నాం కాబట్టి ఈ సమోసాని ఎన్ని లేయర్స్ చేశానో చూడండి. చాలా పల్చగా, చాలా టేస్టీగా ఉంటుంది. 100% బయట తిన్న టేస్టే వస్తుంది మీకు. నేను వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ ప్రకారం చేయండి, ఎక్కడా తగ్గరు, అంత టేస్ట్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఫోల్డింగ్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. మీరు ఒకసారి షేప్ అన్నది కుదిరిందో లేదో చెక్ చేసుకొని, షేప్ కుదిరాక ప్రతి అంచు కాడాను ఇందాక మనం గోధుమ పిండి మిక్చర్ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని అప్లై చేస్తూ ఫోల్డింగ్ నీట్గా వచ్చాక దాంట్లో మిక్చర్ పెట్టేసి, అంటే స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, ఆ మిక్చర్ పెట్టేసి నీట్గా ఫోల్డ్ చేసి డీప్ ఫ్రై చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి. హెల్దీ అండ్ టేస్టీ, ఎక్కడ మైదా ఉండదు. స్వీట్ కార్న్ కూడా చాలా ప్రోటీన్ కాబట్టి మన ఇంట్లో మన పిల్లలకి హైజీనిక్గా ఇంట్లో 10 to 15 మినిట్స్ అది స్వీట్ కార్న్ ఓ పక్క కుక్ అయ్యేలోపు ఓ పక్క ఇది చేసేసుకోవచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంక అసలు బయటికి వెళ్ళాల్సిన పనే లేదు. షేప్స్ చూసారు ఎంత బాగా కుదిరినాయో. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్.